అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ముత్తంగి దివ్యవాక్కు కేంద్రంలోని తపస్సు కాల ప్రార్థనలు, యేసుతో 40 రోజులు పరిహారమై పరిహారి అయి అనే కార్యక్రమంలోనికి మీకందరికీ స్వాగతం. ఈరోజు మనము నీ చిన్ని ప్రార్థన అనే అంశముపై ధ్యానించుకుందాం. ఒక చిన్న కథతో ప్రారంభిస్తాం. ఒక రాజకుమారుడు తన రాజ్యము బయట వేరే ఒక రాజ్యములోనికి వెళ్ళి ఒక రాజకుమారిని పెళ్ళాడి తన పట్టణానికి తిరిగి వస్తున్నాడనమాట. తిరిగి వస్తున్నప్పుడు ఆ గుర్రపు బండిలో రాజకుమారుడు రాజకుమారి ఇద్దరు కలిసి ఆ పట్టణంలో ప్రవేశము చేసేటప్పుడు ఆ రాజకుమారి చూస్తున్నదనమాట. ఒక ఖైదీని కొంతమంది సైనికులు పట్టుకొని వెళ్ళిపోవటము. రాజకుమారి రాజకుమారునితో చెప్తుంది, నేను మొదటిసారి మీ రాజ్యానికి, నేను మొదటిసారి ఈ పట్టణానికి వచ్చినప్పుడు చూస్తున్న ఈ దృశ్యము నాకు మంచిగా అనిపించటం లేదు. ఈ ఖైదీని మీరు రిహా చేయాలి, ఈ ఖైదీకి విడుదల ఇవ్వాలి. తాను ఏమి చేసినా ఏదైనా కూడా తనను వదిలిపెట్టాలి అని ఆమె కోరుతుంది. రాజకుమారుడు చెప్తాడనమాట, మా రాజ్యము యొక్క నియమము ప్రకారము, లేకుంటే ఇక్కడ ఉండే ఈ యొక్క లా ప్రకారము అతనికి మరణ దండన విధించి ఉన్నది. ఆ రాజకుమారి చెప్తుంది, లేదు, నేను మొదటిసారిగా వచ్చినందుకు కానీ మీరు ఈ వ్యక్తిని వదిలిపెట్టాలి.
తాను ఏమి చేసినా తనను ఈరోజు మీరు విడుదల చేయండి. రాజకుమారుడు చెప్తాడు, ఇది ఈ రాజ్యము యొక్క నియమము, దీన్ని ఎవరు కూడా కొట్టివేయలేరు, ఎవరు కూడా ఉల్లంఘించలేరు. అది రాజు అయినా రాజకుమారుడైనా. రాజకుమారి ఇది వదిలిపెట్టకుండా మరలా అడుగుతుంది అన్నమాట. ఏ విధముగా ఈ వ్యక్తిని, ఈ ఖైదీని మనము రిహా చేయగలుగుతాం? రాజకుమారుడు చెప్తాడు, ఒక విధముగా తనని వదిలిపెట్టగలుగుతాము. తాను 300 వరహాలు, 300 నాణ్యములు తాను చెల్లిస్తే తనని వదిలిపెట్టగలుగుతాం. అయితే ఆమె చెప్తుంది, సరే ఆయన దగ్గర తీసుకొని ఆయన వదిలిపెట్టండి. ఆయన దగ్గర ఒక్క కాయిన్ కూడా ఉండదు, ఒక్క నాణ్యము కూడా ఉండదు, ఒక్క వరహము కూడా ఉండదు. తన దగ్గర 300 ఎక్కడి నుంచి వస్తుంది అని రాజకుమారుడు అడుగుతాడనమాట. అయితే రాజకుమారి అంటుంది, నేను వచ్చిన మొదటి సీన్ ఇది, నేను చూసినది నాకు మంచిగా అనిపించట్లేదు కాబట్టి నేనే ఏదో పరిశ్రమ చేస్తానని ఆమె బ్యాగ్లో, సంచిలో అన్నీ వెతికి కొన్ని వరహాలు తీసి రాజకుమారికి ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు, దాన్ని లెక్క పెట్టినప్పుడు దాంట్లో 200 వరహాలు దొరుకుతుంది. 200 కాయిన్స్ వచ్చిందన్నమాట. 200 కాయిన్స్తో ఏమవుతుంది, ఇంకా కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఏమీ చేయలేము అని రాజకుమారుడు చెప్తాడు. రాజకుమారి మాత్రము పట్టుదలతోని ఏదైనా విధముగా ఈ వ్యక్తిని రిహా చేయాలి అని ఆమె రాజకుమారునితో చెప్తుందన్నమాట. నీ దగ్గర ఏమున్నదో చూడు అని. ఆయన చెప్తాడు, నేను మామూలుగా డబ్బులేం తీసుకెళ్ళను, నా దగ్గర ఏమి ఉండదు. లేదు, నీ సంచిలో ఎవరో పెట్టి ఉంటారు, మీ నాన్నగారు పెట్టి ఉంటారు, మీ ఎవరైనా పెట్టి ఉంటారు, దీని ముందు పెట్టింది ఉంటుంది, చూడు అని చెప్పినప్పుడు తాను బ్యాగ్ అంతా వెతికినప్పుడు 50 వరహాలు దొరుకుతుంది. 250. వెంటనే ఈ యొక్క రాజకుమారి ఏం చెప్తుంది, తనతో పాటు వెళ్తున్న ఆ గుర్రము నడిపించే వ్యక్తి మరియు తనతో పాటు వాళ్ళతో పాటు వెళ్తున్న సైనికులు, వాళ్ళ దగ్గర అడుగుతుందన్నమాట, మీ దగ్గర ఏమున్నది తీయండి అని చెప్పేసి. వాళ్ళు వాళ్ళ జేబుల్లో, వాళ్ళ సంచుల్లో తీస్తే 30 వరహాలు వచ్చినాయి. 280 వరహాలు. ఎట్లయినా ఈ యొక్క రాజకుమారికి ఈ వ్యక్తిని వదిలిపెట్టాలి, లేకుంటే విడుదల చేయాలి. ఎందుకంటే ఆమె ఈ రాజ్యంలో, ఈ పట్టణంలో మొదటిసారి వచ్చినప్పుడు ఇటువంటి ఒక సీన్ చూడలేకపోయింది. మొదటిగా వచ్చినప్పుడు ఒక వ్యక్తికి కరుణ చూపించాలి అని ఆమె మనసులో ఉంది. పట్టుదలతో ఆ ఖైదీని ఆపుతున్నారన్నమాట. ఆపేసి తనని పట్టుకొని వెళ్తున్న సైనికుల దగ్గర అడుగుతుంది, మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు జేబులు, సంచులు వెతికినప్పుడు వాళ్ళకు 17 వరహాలు దొరికినాయి. మొత్తము 297 వరహాలు దొరికినాయి. అయినా కూడా అది పూర్తి అవ్వలేదు. రాజకుమారి అడుగుతుంది, 3 కదా తక్కువ ఉంది, ఈయనను వదిలిపెట్టు అని చెప్పినప్పుడు రాజకుమారుడు చెప్తాడు, ఈ రూల్కి ఎవరు కూడా దాన్ని ఏమీ తేడా చేయలేరు. ఎందుకంటే ఇది రాజు ఇచ్చిన నియమము కాబట్టి దీంట్లో ఎటువంటి మార్పు చేయలేము. 300 ఉంటే మాత్రమే తనని వదిలిపెట్టగలుగుతాము. నీకెందుకు తన గురించి, నువ్వు రా, మనము ఇంటికి వెళ్దాము అని రాజకుమారుడు చెప్తాడు. రాజకుమారి మాత్రము పట్టు వదలకుండా అటు చుట్టుపక్కన చూస్తే ఎవ్వరు లేరు, అందరి దగ్గర ఉన్నదంతా కూడా తీసేసినాం. చివరికి ఆమె మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఈ ఖైదీని పట్టుకొని వెళ్తున్నారు కదా, తన దగ్గర ఏమైనా ఉన్నదేమో. తనని అడిగినప్పుడు తాను చెప్తాను, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏమైనా ఉంటే నేను ఒక ఖైదీగా ఉంటానా. అయినా కూడా ఆమె మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఈ మనిషిని పట్టుకొని తల కిందులుగా చేసి ఆమెని ఇట్లా ఊపమని కాలు పైకి పెట్టి తనను ఊపినప్పుడు తన జేబు నుంచి 3 వరహాలు కింద పడ్డాయి. ఆ 3 వరహాలతోని అది 300 కంప్లీట్ అయ్యి ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క ఖైదీని ఆ రాజకుమారి రిహా చేస్తుంది. విడుదల పొందుతున్నాడు ఆ వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించి చూస్తే ఆ యొక్క వ్యక్తి తన దగ్గర ఉండిన 3 వరహాలతో తాను బతికి బయటపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మన కోసము ప్రార్థన చేస్తున్నారు, చాలామంది మన కోసము పరిశ్రమ చేస్తున్నారు. కానీ నా చిన్ని ప్రార్థన దానితో పాటు ఉంటే మాత్రమే
దేవుని యొక్క కృప వరములు మనకు లభిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ దేవుడు మన దగ్గర కోరుతున్నాడేమో, తాను ఇతరుల దగ్గర నుండి సేకరించిన లేకుంటే తీసుకొని వచ్చి కూడపెట్టిన 98 దాకా వచ్చిందేమో, 99 దాకా వచ్చిందేమో, నీ చిన్ని ప్రార్థన దాన్ని 100గా పూర్తి చేసి దేవుని కృప వరములు మనపైన రావడానికి దేవుడు అనుగ్రహిస్తాడు, అనుమతిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి చిన్న ప్రార్థనకి విలువ ఉంది అని మనం తెలుసుకోవాలి. చాలామంది మనతో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సరే నేను చేస్తాను, ఫోన్లో మెసేజ్ పెడతారు, లేకుంటే ఫోన్లో మాట్లాడి చెప్తారు ప్రార్థన చేయండి, పలానా కార్యం కోసము ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మనము సరే మేము ప్రార్థన చేస్తాము అని వెళ్ళిపోతామే కానీ నిజంగా వారి కోసము ప్రార్థన చేస్తున్నామా? ఎవరైనా మనతో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఒక చిన్న ప్రార్థన, ఒక మంగళవార్త ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన మాత్రమే చాలు. ఎందుకంటే దేవుడు ఒకవేళ 99 పూర్తి చేసి ఆ ఒక్కటి కోసము వెయిట్ చేస్తున్నాడేమో. ఆ వ్యక్తిని రిహా చేయడానికి, విడుదల ఇవ్వడానికి, స్వస్థతనివ్వడానికి, వాళ్ళ జీవితంలో అద్భుతం చేయడానికి ఒకవేళ నీ చిన్ని ప్రార్థన దేవుడు కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేయవలసిన చిన్న ప్రార్థన మనము వదిలిపెట్టకూడదు. మనకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ చిన్ని ప్రార్థన, అది ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో చాలా నిర్ణాయకము అయిన ప్రార్థన కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో కూడా చాలా చిన్ని ప్రార్థనలు మనం చూస్తున్నాం. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యం చదివితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యం. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపొమ్ము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. దీన్ని గెత్సెమనీ ప్రార్థన అంటారు. గెత్సెమనీ ప్రార్థన, గెత్సెమనీ తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. తాను కడరా భోజన విందు తర్వాత తన శిష్యులతో పాటు గెత్సెమనీ తోటలో వెళ్ళి తాను చివరిసారిగా ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితంలో తన హృదయము, తన మనసంతా కూడా చాలా ఆందోళన చెంది ఉన్నది. ఎందుకంటే ఆ రాత్రి నుండి మరుసటి రోజు అంతా కూడా తన జీవితంలో జరగబోయే కార్యములో తన ఆలోచనల్లోనికి వస్తుంది. వారు తనని బందీగా చేసుకొని తీసుకెళ్ళి ఒక్కొక్క న్యాయస్థానంలోనికి తీసుకెళ్ళి, పిలాతు దగ్గర, కయఫా దగ్గర, హెరోదు దగ్గర ఒక్కొక్క చోట తీసుకెళ్ళి తనలో ఏ పాపము లేనప్పటికీ కూడా తనను దోషిగా వాళ్ళు నిలబెట్టడం, తనలో పాపం లేదు, ఈ మనిషి నీతిమంతుడు, తన రక్తంలో నాకు భాగం లేదు అని పిలాతు చెప్పినప్పటికీ కూడా తన ప్రజలైన యహూదులే తనను సిలువ వేయాలని కోరుతున్నారు. ఎంతో పెద్ద బందిపోటు దొంగ అయిన బరబ్బానే వదిలిపెట్టమని చెప్పారు, కానీ దేవుని కుమారుడైన పాపము లేని క్రీస్తుని సిలువ వేయమని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా తన మనసులోనికి ఒక్కసారి అలా వచ్చినప్పుడు తాను ఇది ఇంకా నేను భరించలేనేమో అని అనుకొని ఒక చిన్న ప్రార్థన చేశాడు. తండ్రి, వీలైతే ఈ పాత్ర నా నుండి తొలగిపోనిండు. అంటే నేను ఈ యొక్క వేదనను నేను అనుభవించలేను, ఈ సఫరింగ్ నా జీవితంలో నేను తీసుకోలేను అనే ఒక ఆలోచనకి యేసుక్రీస్తు వస్తున్నాడు అన్నమాట. అక్కడ వెళ్ళి తాను ప్రార్థన చేసినప్పుడు తన చెమటలు రక్త బిందువులుగా మారి అక్కడ కారుతుంది అన్నమాట. అక్కడ యేసుక్రీస్తు ఈ మాట చెప్పిన వెంటనే తన మనసులోనికి వస్తుంది, నేను ఈ భూమిపైన వచ్చినది దేనికోసము? నేను వచ్చినది ఈ యొక్క బలి అర్పించడానికే. ఈ బలి అర్పించడానికే నేను వచ్చాను, కాబట్టి నేను పూర్తి చెయ్యాలి ఇది. అందుకే ఆ ప్రార్థనని వెంటనే తాను మార్చి ఏం చెప్తున్నాడంటే, తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరునుగాక. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తాను ఎంత పాటులు పడినా కూడా పర్వాలేదు అని అనుకునే దైవ కుమారుడు యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము చాలా కార్యములు కోరుకుంటూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో
15వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక కార్యం రాసి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 19వ వాక్యం. క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేను మనం అత్యంత దయానీయులము. మనము అత్యంత దయనీయులము. ఎందుకంటే నేను క్రీస్తులో విశ్వసిస్తున్నది ఈ లోకంలో ఏదైనా వస్తువులు, ఏదైనా కార్యములు, డబ్బులు కానీ బంధములు కానీ అది తెచ్చుకోవడానికా, అది పొందుకోవడానికా నేను క్రీస్తులో విశ్వసించినది? క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినది మనకు డబ్బులు ఇవ్వడానికో, లోకపరమైన ఏదైనా కార్యములు ఇవ్వడానికి కాదు, దానికంటే ఉన్నతమైన స్వర్గరాజ్యం ఇవ్వడానికి, నిత్య జీవము మనకు ఇవ్వడానికి క్రీస్తు వచ్చి ఉన్నాడు. మన పాపము నుండి విడుదలనివ్వడానికి వచ్చి ఉన్నారు. కానీ మన జీవితంలో మనము ప్రార్థన చేసినప్పుడల్లా మనము ఈ లోకపరమైన కార్యములు మాత్రమే అడుగుతున్నాం. మన కొడుకుకి ఉద్యోగం రావాలి, కూతురికి మంచి స్థలంలో పెళ్లి కావాలి, మన కుటుంబంలో ఉండే వారి యొక్క రోగములు దేవుడు తీసివేయాలి, ఒక అద్భుతం చేసి నాకు సొంత ఇల్లు కావాలి. ఎన్నెన్నో కార్యములు మనం కోరుతూ ఉంటాం. కోరటము పర్వాలేదు, మనము దేవుని దగ్గర కాకుంటే ఎవరి దగ్గర అడుగుతాము? కానీ ఈ గెత్సెమనీ ప్రార్థనలో యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న కార్యం ఏమిటి అంటే, నేను ఏది అడిగినా దాని చివరిలో ఈ ప్రార్థన కలపాలి. నేను నా కుమారుని విశ్వాసంలోనికి రావాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు దాని చివరిలో దీన్ని కలపాలి. దేవా, నీ చిత్తము నెరవేరునుగాక, నా చిత్తము కాదు. ఒకవేళ దేవుడు ఇంకా కొద్ది సమయం తర్వాత ఆ అద్భుతము చేస్తాడేమో. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన చిన్ని ప్రార్థన మన అన్ని ప్రార్థనలకు చాలా విలువ ఉన్నది. దేవుడు వెయిట్ చేస్తున్నాడు అన్నమాట, వేచి ఉన్నాడు మన ప్రార్థన కోసం. ఇంకొక వ్యక్తిని స్వస్థపరచడానికి, ఇంకొక వ్యక్తి తాగుబోతై ఉన్నాడు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు తన కోసం, చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నారు, తనని వడకానికి తీసుకెళ్లారు, ఏమీ మార్పు వస్తలేదు. ఒకవేళ ఈ అన్నీ కలిపి 98, 99 దాకా వచ్చిందేమో. మీ చిన్ని ప్రార్థనతో దేవుడు తనని విడుదల చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆ చిన్ని ప్రార్థన చెయ్యకుండా వదలవద్దు. ఎంతోమంది వాళ్ళు విడుదల పొందడానికి యేసుక్రీస్తు మీ ప్రార్థన కోసము వెయిట్ చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థన పరిపూర్తి అయితే దేవుడు ఆ యొక్క అద్భుతం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వాక్యంలో మరొక చిన్న ప్రార్థన మనం వింటున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వాక్యం. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసుక్రీస్తు సిలువలో మరణించే సమయము, తాను ఆ యొక్క సిలువలో 3 గంటల సేపు అక్కడ ఎంతో మరణ యాతన పొందుతున్నాడు. ఆ సమయంలో 2 దొంగలని అటువైపు ఇటువైపు, కుడివైపు ఎడమవైపు సిలువ వేసి ఉన్నారు. ఎడమవైపు ఉండే ఆ దొంగవాడు యేసుక్రీస్తుతో చెప్తున్నాడు అన్నమాట, నీవు మెస్సయ్యవు కదా, నీవు మెస్సయ్యవు కదా, నిన్నును మమ్మలను రక్షింపుము. అంటే క్రీస్తుకే ఒక సవాల్ వేస్తున్నాడు, నువ్వు మెస్సయ్యవు కదా అని. అది ఒక ప్రార్థన కాదు, అది ఒక సవాల్ అన్నమాట. అదే లూకా సువార్త 4వ అధ్యాయంలో 3వ వాక్కు 9వ వాక్కు మనం చూసినట్లయితే అక్కడ సైతాను యేసుక్రీస్తుని శోధించడానికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఇదే, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దైవ కుమారుడవైతే ఇది చెయ్యము, ఈ రాత్రిని రొట్టెగా మార్చుము అని చెప్పి సవాలు వేస్తున్నాడే కానీ అది ఒక ప్రార్థన కాదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, సిలువకు కుడి ప్రక్కన ఉండే ఆ దొంగవాడు, తను ఈ యొక్క వ్యక్తి ఆ సిలువ మరణము తన పైన తీసుకునేది తాను చూసి, తాను ఆ వ్యక్తిలో ఏదో వ్యత్యస్తముగా ఉంది, దాంట్లో ఏదో ఒక దైవికముగా ఏదో కార్యం ఉంది అని ఆ వ్యక్తి తెలుసుకుంటున్నాడు అనమాట. జీవితకాలం అంతా కూడా తాను పాపమే చేశాడు. ఒకవేళ చాలామంది తన కోసము ప్రార్థన చేసి ఉండవచ్చు, చాలామంది సలహాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ తాను దేన్ని కూడా లెక్క పెట్టలేదు. ఈరోజు తాను
ఈ యొక్క వ్యక్తిని చూసి తన మనసులో ఒక మార్పు వచ్చిందనమాట. తాను చెప్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యములో చేరినప్పుడు నన్ను గుర్తుంచుకొనుము. బట్టలు లేకుండా, చేతులకు కాళ్ళకు మేకులు కొట్టి, తలములో ముళ్ళ కిరీటము పెట్టి, తల నుండి కాళ్ళ వరకు రక్తం కారుతున్న నగ్నముగా ఉండే ఒక వ్యక్తిని చూసి, సిలువ మరణంలో యాతన పడుతున్న వ్యక్తిని చూసి తాను రాజు అని ఎట్లా తాను తెలుసుకోగలిగాడు. పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం అన్నమాట. ఆ వ్యక్తి రక్షింపబడడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. తాను చెప్తున్నాడు అనమాట, నీ రాజ్యములో చేరినప్పుడు నన్ను ఒక్కసారి గుర్తుంచుకున్నామని. ఆ ప్రార్థనకి, ఆ చిన్ని ప్రార్థనకి ఎంతోమంది తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు ఎంతోమంది తన కోసం ప్రార్థన చేసి ఉంటారు. కానీ తన యొక్క చిన్ని ప్రార్థనని దేవుడు ఆలకించి వెంటనే బహుమతి ఇస్తున్నాడు. ఏమంటున్నారు? నేను ఈరోజు నీవు నాతో పాటు పరదీసాల్లో ఉంటావు. ప్రియ సహోదరి సోదరులారా, మన చిన్ని ప్రార్థనలో మనము మర్చిపోకూడదు. ప్రత్యేకంగా మనము వేరే వాళ్ళ కోసము ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్ని ప్రార్థనలో చాలా విలువ ఉంది అని మనం తెలుసుకోవాలి. మనము ఒక సమయం లేదు అని చెప్పి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. మనము నడిచేటప్పుడు, ప్రయాణము చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, పొలంలో పని చేసేటప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు మనకు ఒక 10 సెకండ్లు టైం తీసుకొని మనం ఒక వ్యక్తి కోసము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే దేవుడు చిన్ని చిన్ని ప్రార్థనలను కలిపి దాన్ని ఒక పెద్ద ప్రార్థనగా చేసి వ్యక్తులకు, లేకుంటే ఈ లోకంలో కొంతమంది వ్యక్తులకు దేవుడు అద్భుతం చేస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 2022వ సంవత్సరంలో డిసెంబర్ 17, 18 2 రోజులు, 16, 17 2 రోజులు ఒక వడకం ఇవ్వడానికి నన్ను మేఘాలయలో నాంగ్స్టాయిన్ డయాసిస్ అనే స్థలంలో నన్ను పిలిచారు. నాంగ్స్టాయిన్ అనే స్థలంలో 2 రోజుల వడకం ఇవ్వడానికి నేను వెళ్ళినప్పుడు, మొదటి రోజు అక్కడ అందరూ వస్తూ ఉన్నారు, అంతా అరేంజ్ చేసినప్పుడు అక్కడ ఒక ప్రేయర్ గ్రూప్, ఆ ప్యారిష్ ప్రేయర్ గ్రూప్ లీడర్ జూలియస్ అని, తాను నన్ను తీసుకు, బ్రదర్ గారు రండి ఒక చోటికి వెళ్ళేసి వద్దామన్నారు. అక్కడికి వెళ్తే ఒక పెద్ద బిల్డింగు, బయట నుంచి చూస్తుంటేనే అక్కడ వాళ్ళ తోటలో, ఆ గార్డెన్లో అది నీళ్లు చాలా రోజుల నుంచి నీళ్లు పోయకుండా ఆ గడ్డి, ఆ పువ్వులన్నీ కూడా ఎండిపోయిన సిట్యువేషన్లో ఉంది. ఇక్కడ ఇంత ఒక చర్చ్ది ఇంత పెద్ద బిల్డింగు ఇలా ఉందేమో, ఉంది ఏంది అని నేను మనసులో ఆలోచించుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే చాలా రూమ్స్ ఉన్నాయి. అన్నీ చూస్తే ఏది కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఉంది. తను నన్ను తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో తీసుకెళ్తే ఒక ఫాదర్ ఉన్నారు, ఒక కొంచెం ఎల్డర్లీ ఫాదర్. ఆ ఫాదర్తో ఇంట్రడ్యూస్ చేసేసి చెప్పారు, ఫాదర్ ఇది వర్గీసు, దీనికి రిట్రీట్ ఇవ్వడానికి వచ్చారు అని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫాదరు ఇక్కడ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఇక్కడ బిషప్ ట్రాన్స్ఫర్ అయిపోయి 2016వ సంవత్సరంలో బిషప్ వేరే డయాసిస్కి ట్రాన్స్ఫర్ అయిపోయి 6 సంవత్సరాలు పైకి అయ్యింది. ఇక్కడ బిషప్ గారు లేరు. అయితే ఇక్కడ ఎవరు ఉంటారు, ఇంత పెద్ద బిషప్ హౌస్లో ఎవరు ఉంటారు అంటే ఈ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ భోజనం ఎట్లా చేస్తారు అంటే, ఫాదర్కి ఒక డ్రైవర్ ఉన్నారు. ఆ డ్రైవరు ఫాదర్ ఇద్దరు కలిసి వంట చేసుకొని ఇద్దరు కలిసి తింటారు. వాళ్ళిద్దరే ఇక్కడ ఉంటున్నారు. ఒక్కొక్కసారి డ్రైవర్ కూడా వెళ్ళిపోతే ఆ ఫాదర్ ఒంటరిగా ఇక్కడ ఉంటారు అని ఈ బ్రదర్ గారు చెప్పినప్పుడు నా మనసులో చాలా వేదన కలిగింది. వచ్చేసినాము. మొదటి రోజు రిట్రీట్ అయిపోయింది. 2వ రోజు లంచ్ టైం కల్లా, ఆ రిట్రీట్ టైంలో నా మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఇక్కడ మనము ప్రార్థన చేయొచ్చు కదా, ఒక బిషప్ కోసము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ వడకానికి వచ్చిన చాలామంది అమాయక జనులు అన్నమాట. ఆ ఊర్లో ఉండే అమాయక జనులు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మంచిగా మనము ప్రార్థన చేయాలి కదా. అటువంటి ఒక ఆలోచన వచ్చింది. నేను ఆ ప్రేయర్ గ్రూప్ లీడర్స్తో చెప్పినాను. వాళ్ళందరూ చెప్పారనమాట, ఇక్కడ ఫాదర్లు, సిస్టర్లు, లే పీపుల్ మేము 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉండే వేరే డయాసిస్లో ఉండే బిషప్లు కూడా ప్రార్థన చేస్తున్నారు. 6 సంవత్సరాల నుండి ఇక్కడ బిషప్ లేరు కదా అని. సరే అని చెప్పేసి లంచ్ అయిపోగానే వచ్చినాము. నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. అక్కడ ఒక సిస్టర్ గారు ఆ ప్రార్థనని ప్రారంభించి వాళ్ళందరూ కలిసి వాళ్ళ హృదయం నుండి వస్తున్న ప్రార్థన వింటే నాకు చాలా మనసులో కదిలింపు జరిగింది.
నేనేం ప్రార్థన చేయలే, వాళ్ళ భాషలో ఖాసీ భాషనో లేకుంటే ఘారో భాష అనుకుంటా, వాళ్ళ భాషలో వాళ్ళు ప్రార్థన చేసినారు. నాకు అర్థం కూడా కాలేదు. కానీ ఆ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మనస్సు ఎంత ఉన్నతంగా దేవుని దగ్గరికి వెళ్తున్నది అని తెలిసి నాకు చాలా ఆనందం వేసింది. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. దాని తర్వాత రిట్రీట్ కూడా క్లోజ్ చేసి మరుసటి రోజు నేను తిరిగి హైదరాబాద్కి వచ్చేసాను. ప్రియ సోదరి సోదరులారా, 48 రోజుల తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖు 2023 సంవత్సరం అక్కడ విల్బర్ట్ మర్వేన్ అనే ఒక ఫాదర్ని అక్కడ బిషప్గా నియమించటము జరుగుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నేను న్యూస్లో ఎక్కడో చూసేసి, ఏదో వెబ్సైట్లో చూసేసి అక్కడ బ్రదర్స్కి సిస్టర్స్కి నేను పిలిచి కాల్ చేసి లేక మెసేజ్ పెట్టేసి చెప్పాను, ఇదిగో మీరందరూ ప్రార్థన చేసినారు కదా, మీకు బిషప్ దొరికింది అంటే, అవును సార్ చాలా అద్భుతము, అవును బ్రదర్ చాలా అద్భుతమైన కార్యం ఇది అని చెప్పినారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఎక్కువ ప్రార్థన చేశారు? అక్కడుండే ప్రజలు, ఫాదర్లు, బిషప్లు అందరూ చేశారు. కానీ మా చిన్ని ప్రార్థనని దేవుడు స్వీకరించాడనమాట. ఒకవేళ 98% ప్రార్థన అయిపోయింది, ఆ రోజు చేసిన ప్రార్థన 1%, 2%, కానీ దానికోసం దేవుడు ఏం చేసి ఉన్నాడు? ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి చాలా చాలా ప్రార్థనలు మనము చేయవలసి ఉంది. మన చిన్ని ప్రార్థనకి చాలా చాలా ఎఫెక్ట్ ఉంది అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యంలో మనం ఇట్లా చూస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యం. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును గదా అని బదులు పలికెను. కనన్య స్త్రీ తన కూతురికి పిశాచి పట్టిందని, ఆమె ఆ యొక్క కూతురికి విడుదల కావాలని యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె అన్య జాతికి లేకుండా అన్య దేశానికి చెందిన స్త్రీ అని చెప్పేసి శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు చెప్తున్నారనమాట, ఆమెను పంపివేయి అని చెప్పేసి. యేసుక్రీస్తు కూడా 1-2 మాటలు చెప్తున్నాడు. అయినప్పటికీ ఆమె పట్టు వదలకుండా నిలబడ్డది. తిట్టినా, తప్పు మాటలు వినవలసి వచ్చినా ఆమె ప్రార్థన మాత్రము వదలలేదు. చివరి ప్రార్థనగా ఆమె ఏం చేసింది అంటే, కుక్కలు కూడా పిల్లల బిడ్డల బల్ల నుండి పడుతున్న రొట్టె ముక్కలు వాళ్ళు కూడా తిని ఆనందపడుతున్నారు కదా అని. ఆ మాట వినగానే యేసుక్రీస్తు తాను చెప్తున్నాడు అనమాట, ఇంత విశ్వాసము నేను ఎక్కడా చూడలేదు. నీ యొక్క విశ్వాసము కారణముగా నీ పాపకు, నీ యొక్క బిడ్డకి విడుదల పొంది ఉన్నది, ఆమె స్వస్థత పొంది ఉన్నది, నీవు వెళ్ళు, సంతోషంగా ఉండు అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ స్త్రీ నిరాశ పడిపోయి, అయ్యో ఇది మనిషి దగ్గరికి వచ్చినాక కూడా నాకు ఒక మేలు కలగలేదే అని చెప్పేసి ఆమె తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగేది? ఆమె జీవితంలో అద్భుతం కానీ స్వస్థత కానీ జరిగి ఉండేది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని జీవితంలో కూడా చాలామంది ఇట్లనే వచ్చి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉండిన ఆ స్త్రీ అనుకున్నది ఇంతే, జస్ట్ ఆమె యేసుక్రీస్తుని వస్త్రము యొక్క అంచుని ముట్టగలిగితే చాలు, నేను స్వస్థత పొందుతానని. అది ఆమె మనసులో ఉండే ప్రార్థన. యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నా వస్త్రమును తాకినందుకు కాదు నీవు స్వస్థత పొందినది, నీ విశ్వాసము కారణంగా నీవు స్వస్థత పొంది ఉన్నావు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు విశ్వాసం ఉందా? చిన్న ప్రార్థన చాలు. యేసుక్రీస్తు మన నుండి కోరుకునేది పెద్ద ప్రార్థన కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, పెద్ద పెద్ద ప్రార్థనలు చెప్పే అవసరం లేదు. మీరు ప్రార్థన చేసినప్పుడు చాలా చాలా కార్యములు చెప్పే అవసరం లేదు. మీ అవసరములు ఏమిటో తండ్రికి దానికి ముందే తెలుసు. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఆ దేవునితో మీరు సంభాషించండి, మాట్లాడండి. చిన్న ప్రార్థన చాలు గొప్ప అద్భుతం చేయడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా మనము లూకా సువార్తలోని 7వ అధ్యాయము 6వ వాక్యం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో 6వ వాక్యంలో మనం చూస్తున్నాము, యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరాన ఉండగానే అతడు తన మిత్రుల మూలమున, ప్రభువు, మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంట అడిగిడుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యొద్దకు వచ్చుటకు
పాత్రులను కాను. మీరు ఒక మాట పలికినా చాలు, నా దాసుడు స్వస్థత అగును. ఈ శతాధిపతి తన దాసుడు మరణ అవస్థలో ఉన్నప్పుడు తాను కొంతమందిని పంపిస్తున్నాడు తన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి ఈ యొక్క స్వస్థత కోసం. యేసుక్రీస్తు తనకు స్వస్థతనివ్వడానికి, తన సేవకునికి స్వస్థతనివ్వడానికి వస్తున్నారు. కానీ దానికంటే గొప్ప అద్భుతం ఏమిటి అంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం. ఆ శతాధిపతి అంటున్నాడు అన్నమాట, మీరు నా ఇంట్లో ప్రవేశించడానికి నేను యోగ్యుని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన చాలు, నేను స్వస్థత పొందుతాను. పాత నిబంధనలో మనం చూస్తే నామాన్ అనే ఒక కుష్ఠరోగి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు తాను బయటికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తేనే నేను స్వీకరిస్తాను అని కోపపడి తాను అక్కడి నుంచి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ శతాధిపతి అంటున్నాడు అనమాట, మీరు వచ్చే అవసరం లేదు, మీరు అక్కడి నుంచి ఒక మాట చెప్పినా చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, నీవు చెప్పిన మాట ప్రకారము నీ సేవకుడు జీవిస్తాడు, వెళ్ళుము అని ఆశీర్వదిస్తున్న క్రీస్తుని మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా తెలుసుకోవాల్సిన కార్యము, మన చిన్ని ప్రార్థనకి చాలా విలువ ఉన్నది. యేసుక్రీస్తు మన చిన్ని ప్రార్థన కోసము వేంచేసి ఉన్నాడు. ఎవరికో ఒకరికి స్వస్థతనివ్వడానికో, ఎవరికో ఒకరికి విడుదలనివ్వడానికో, ఎవరికో ఒకరికి అద్భుతం చేయడానికి మన చిన్ని ప్రార్థన పనికి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలు చిన్నది కాదు, మన చిన్ని ప్రార్థన గొప్ప అద్భుతములు చేయగలుగుతుంది. యేసుక్రీస్తుకి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.